This is the view. Wishing Lake view. Cassioperi Wishing Lake view ఇదంతా టాప్ నుంచి. కింద మానస్ట్రీ దగ్గర అమ్ముతున్న ఆ దండలో అన్ని ఇక్కడికి వచ్చి పూజ చేస్తే విష్ పూర్తవుతుందా. కొంచెం వైన్ టేస్ట్ ఒకటి తగులుతుంది. వైన్ సూలా వైన్ టేస్ట్ అయితే మాత్రం సూపర్ గా ఉంది. ఒకసారి ట్రై చేద్దాం. సూపర్ గా ఉంది. ఏదో ఇక్కడ స్పెషల్ సిక్కిం ఆర్గానిక్ ట్రై బిఫోర్ యూ లీవ్ సిక్కిం ఆర్గానిక్ డ్రింక్ థాంగ్బా మిల్లెట్ బియర్ అంట. థాంగ్బా ఆర్గానిక్ గా వీళ్ళు తయారు చేసింది. అండ్ సిటోర్ కూడా చూడండి చాలా బాగుంది. మళ్ళీ బ్యాక్ టు జంక్షన్. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోతే డెంటమ్. ఆ ఫ్రంట్ ఉన్న రైట్కి వెళ్తే మనం వచ్చిన గైజింగ్ డార్జిలింగ్ రూట్. ఈ లెఫ్ట్లోని పెల్లింగ్ ఊర్లో నుంచి యుక్సోమ్ వెళ్ళే రూట్. రిసార్ట్స్, హోటల్స్, హోమ్ స్టేస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. నామ్సాలింగ్ రెసిడెన్సీ చాలా ఉన్నాయి ఇక్కడ. పెల్లింగ్ దీస్ డేస్ గత ఒక కోవిడ్ తర్వాత నుంచి బాగా టూరిజం డెవలప్ అయిన ప్లేస్ ఇది. చాలా ఎక్కువ రెస్టారెంట్స్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి, హోటల్స్ లెక్కలేనని ఉన్నాయి. మనం అక్కడ తీసుకోవడం కారణం ఏంటి అని అంటే మనం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ దానికి దగ్గరలో ఉన్నాయి. అక్కడ మనం తీసుకున్న రూమ్కి దగ్గరలో. యాక్చువల్ సిటీ అంతా ఇటువైపే ఉంది. మెయిన్ సిక్కింతో ప్రతిసారి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఫాగ్ వల్ల చుట్టుపక్కల ఏం కనబట్టలేదు. యాక్చువల్గా పెలింగ్ నుంచి కూడా కాంచన్జంగా వ్యూ ఉంటుంది. బట్ ఈసారి కూడా ఈ ఫాగ్ వల్ల పక్కన ఉన్న కొండలే కనబట్టలేదు నాకు. ఆ రైట్లో పైన కనబడుతుంది మనం ఇప్పుడు వెళ్ళిన స్కై వాక్. అండ్ ఆ పైన చూస్తుంది రోప్వే. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆపరేషన్లో లేదు. ఇప్పుడు మనం యాక్చువల్గా వెళ్తుంది ఎక్కడికి అని అంటే రెంబీ వాటర్ ఫాల్స్ అండ్ రెంబీ ఆరెంజ్ గార్డెన్కి. లేదా ఆరెంజ్ గార్డెన్ కూడా ఉందంట. అండ్ రెంబీ వాటర్ ఫాల్స్ తర్వాత కిచియోపల్రి లేక్. రెంబీ వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ నుంచి పెలింగ్ నుంచి ఐ థింక్ 12 km టేక్స్ అప్రాక్సిమేట్లీ హాఫ్ అన్ అవర్ అంతే. రోడ్డు మంచిగా ఉన్నట్లుంది, అందుకని హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది. తరప్ అనే ఊరి దగ్గరకు వచ్చాం. And this is another place where you can get very few homestays దొరుకుతాయి. వెరీ ఫ్యూ, 1-2 అలాగంతే. కానీ మిగతా అన్ని రెసిడెన్షియల్. ఈ స్ట్రక్చర్స్ ఇక్కడ చూస్తుంటే రెసిడెన్షియల్ లేకపోతే హోటల్స్ డౌట్ వస్తుంది. ఈ ఫారిన్ ఏరియాస్ లో ఉన్నట్లు ఉన్నాయండి స్ట్రక్చర్ అలా కట్టి. ఏంటిది? సూసైడ్ ప్రివెన్షన్ క్రైసిస్ సెంటర్. వెళ్తావా మాతాజీ? సూసైడ్ ప్రివెన్షన్ ఏంటో సూసైడ్ ప్రివెన్షన్ అర్థం అట్లా. ఇక్కడేదో చూస్తుంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఒక కమ్యూనిటీ సెంటర్ లాగా సూసైడ్ ప్రివెన్షన్ అనే సెంటర్ ఒకటి ఉన్నది. ఎందుకు అంత స్పెసిఫిక్గా సూసైడ్ ప్రివెన్షన్ పెట్టారనేది అర్థం కావట్లేదు. బట్ మీరు ఎవరికన్నా ఇటు సైడ్ విజిట్ చేసిన వాళ్ళకి దాని గురించి ఏం తెలిస్తే ఒక చిన్న కమెంట్ సెక్షన్లో ఒకటి పెట్టండి. ఎందుకు సూసైడ్ ప్రివెన్షన్ సెంటర్ అంత స్పెసిఫిక్గా ఉందని. నైస్ రోడ్స్ పక్కన కొండతోటి. ఇంకా 3 kilometers ఉంది కానీ చాలా టైం పడుతుంది. ఐ థింక్ అక్కడి నుంచి ఏమన్నా చిన్న వాక్ ఉంటుందేమో, ట్రెక్ వాక్. చిన్న పాత బ్రిడ్జ్. బిలీవ్ మీ టైం అయితే 12 అయింది, 12:30. ఎండ లేదు, ఏం లేదు, వెలుతురు లేదు, క్లోజ్డ్ రూమ్లో ఉన్నట్లుంది. ఇదే రెంబీ వాటర్ ఫాల్. ఇప్పుడు ఆపి చూడడం. ఎస్, ఆపుతాం. స్టాప్ సమ్వేర్. రెంబీ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే చూసారు కదా ఇందాక. రెంబీ వాటర్ ఫాల్ అసలు వాటర్ ఫాల్ లేదు, చిన్న దారి వస్తుంది. మేబీ అది వర్షాకాలంలో ఏమో. అండ్ ఇప్పుడు
మనం రింబి రివర్ దగ్గరికి అయితే వచ్చాం. రింబి రివర్ పైన ఐరన్ బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంటుంది పక్కగా, బట్ ఇప్పుడు అది లేదు. లుక్ ఎట్ దిస్, ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నారు. బాగుంది. అంజన్యంగా వాటర్ఫాల్ పరిస్థితి కూడా అదే అనుకుంటాను. చూద్దాం. ఇక్కడ ఆరెంజ్ గార్డెన్ ఉందట, ఆరెంజ్ గార్డెన్ కూడా విజిట్ చేసి అప్పుడు మనం ఉత్సవం వైపు వెళ్దాం. రింబీతో కొంచెం డిసప్పాయింట్మెంట్, వాటర్ ఫాల్ అంతగా లేదు. ఆరెంజ్ గార్డెన్ అన్నారు కానీ ఇది సీజన్ కాదేమో. ఆరెంజ్ గార్డెన్, ఆరెంజెస్, చిన్న వాటర్ క్రాసింగ్. నెక్స్ట్ అయితే కెచియోపల్లి లేక్ వెళ్ళిపోతున్నా. కెచియోపల్లి లేక్ ఇక్కడ రింబి నుంచి ఒక 12 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి 28 minutes. హాఫ్ అన్ అవర్ పడుతుంది. అంటే కొంచెం డీటూర్ ఉంటుంది, మన యక్సం వైపు వెళ్ళే రూట్ కాకుండా చిన్న డీటూర్. సో కెచియోపల్లి నుంచి మళ్ళీ యక్సం వెళ్ళాలి అని అంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఈ రోడ్ ఎక్కి అప్పుడు మళ్ళీ స్ట్రైట్గా యక్సంకి వెళ్ళాలి. కెచియోపల్లి లేక్ ఇక్కడ నుంచి లెఫ్ట్లోకి వెళ్ళిపోవాలి. అండ్ మళ్ళీ ఈ పాయింట్ వరకు మళ్ళీ మనం తిరిగి వచ్చి ఈ రైట్లో కనబడుతుంది కదా, ఈ రైట్ రూట్లోకి మనం వెళ్ళాలి. ఈ సేమ్ ఇది లెఫ్ట్ సైడ్ దాదాపు పెళ్ళింగ్ కూడా వెళ్ళిపోవచ్చు మళ్ళీ మనం. వాటర్ క్రాసింగ్. వెల్కమ్ టు కెచియోపల్లి లేక్ ద్వారం. చూస్తుంది ముందున కెచియోపల్లి మానస్ట్రీ, అండ్ కెచియోపల్లి మానస్ట్రీకి ఆనుకొని లేక్, కెచియోపల్లి లేక్. లెఫ్ట్ సైడ్లో లేక్ అండ్ స్ట్రైట్గా కెచియోపల్లి మానస్ట్రీ. మానస్ట్రీకి మళ్ళీ వెళ్దాం అండ్ ఈ లేక్ ఇటువైపు వెళ్ళాలి. సుమారు ఒక 500 మీటర్స్. వాకింగ్ ట్రైల్ ఉన్నది కెచియోపల్లి లేక్ వెళ్ళడానికి. అండ్ అది ఏదో విషింగ్ లేక్ అంట. ఇది కెచియోపల్లి లేక్ దగ్గరకు వచ్చాం. అక్కడ చూస్తుంది కెచియోపల్లి లేక్. లేక్ అయితే కొంచెం వాటర్ తక్కువ ఉంది. ఓం మణి పద్మే హుంగ్ గురు రింపోచి. వెల్కమ్ వ్యూ పాయింట్ అంట, మణి పద్మే హుంగ్ అంట. ఇతను గురు రింపోచి. వ్యూ పాయింట్కి పైకి వెళ్ళాల, 15 మినిట్స్ ఓన్లీ అంట. 15 మినిట్స్ పడుతుంది. అది లేక్, కెచియోపల్లి ఫిషింగ్ లేక్. ప్లస్ ఈ లేక్కి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి ఇక్కడ మోటివేషనల్ వర్డ్స్ రాసున్నాయి. యువర్ బాడీ కెన్ డూ ఎనీథింగ్, ఇట్స్ యువర్ బ్రెయిన్ యూ హ్యావ్ టు కన్విన్స్. ఓన్లీ 10 minutes టు గో. వ్యూ పాయింట్, కేవ్ ఉన్నాయంట, అలాగే ఒక హోమ్ స్టే కూడా ఉన్నదంట. అండ్ మనం నడిచి వెళ్ళాల్సిందే ఈ స్టెప్స్ పై నుంచి. నైస్ క్యాప్షన్. అంటే చాలామంది ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అనే ఆలోచనతో ఉంటారు. ఇక్కడైతే బాగుంది, మొత్తం స్టెప్స్ అంతా వేసి పెట్టారు. ఆల్మోస్ట్ 4 months తర్వాత మళ్ళీ కొండ ఎక్కడం. బట్ ఇది ఓన్లీ 15 minutes వాక్ అంట. చూద్దాం ఇంకెంత దూరం ఉందో. ఎంకరేజింగ్ ఉండేటట్లు అక్కడ బోర్డు పెట్టారు, డోంట్ గివ్ అప్, జస్ట్ ఫ్యూ మోర్ స్టెప్స్. ఎస్, అవి అలాగా వ్యూ పాయింట్ పైన కనబడుతుంది చూసారా, అదే వ్యూ పాయింట్. ఇక్కడ కొంచెం స్టీప్గా ఉన్నాయి. ఆల్
ఆల్రెడీ లేక్ చెట్ల మధ్యలో చిన్న వ్యూ కనబడుతుంది. అండ్ పైన అయితే చిన్న టవర్ ఉంది. ఆ టవర్ పైకి ఎక్కితే ఐ థింక్ ఫుల్ వ్యూ అయితే దొరుకుతుంది. చూసుకుంటే చిన్న గుహ, స్టే చేయడానికి కూడా రూమ్ ఉన్నట్లుంది అక్కడ. అండ్ వ్యూ పాయింట్ అయితే ఇటువైపు, అది గుహ. గుహ మనం రిటర్న్ వచ్చినప్పుడు వెళ్దాం. ఫైనలీ టాప్కి అయితే వచ్చేసాం. కదా. నా రైట్లో చూసుకుంటే హియర్స్ ఎ కేఫ్. రాగిల్ గీగిల్ తిన్నాగా నేచర్ రిట్రీట్ అండ్ కేఫ్ పిచ్యోపరి లేక్ స్టోన్. సో వీళ్ళు ఒకసారి ఫస్ట్ తినేసి అప్పుడు వ్యూ పాయింట్కి వెళ్దాం. ఎప్పుడైనా మీరు వ్యూని ఆనందిస్తూ ఇక్కడ నైట్ అంతా స్టే చేయాలంటే ఇక్కడ ఒక హోమ్ స్టే కూడా ఉన్నది, లిప్చా హోమ్ స్టే అట. అండ్ దేర్ ఈజ్ ద లేక్ వ్యూ. వన్స్ తినేసి వచ్చిన తర్వాత ఆ లేక్ ఫుల్ వ్యూ చూద్దాం పైకి వెళ్ళి. ప్రస్తుతానికి అయితే గోయింగ్ టు ఈట్ సంథింగ్. లీవ్ యువర్ ఈగో అవుట్ సైడ్, వెల్కమ్ టు హోమ్. నేచర్ రిట్రీట్ అండ్ కేఫ్. Find your inner peace, connect with nature and experience the beauty of Sikkim. Lake Stone homestay. Sit out. Bon sit out. I want to sit here. Top వచ్చేసరికి there is a family, Sikkimese family. ఇక్కడ they're making some organic teas and organic juice and organic drinks కూడా. అసలు ఇక్కడ ఏదో ఇక్కడ స్పెషల్ సిక్కిం ఆర్గానిక్ ట్రై బిఫోర్ యూ లీవ్ సిక్కిం ఆర్గానిక్ డ్రింక్ థోంగ్బా మిల్లెట్ బియర్ అంట. థోంగ్బా ఆర్గానిక్గా వీళ్ళు తయారు చేసింది. అండ్ సిటౌట్ కూడా చూడండి, చాలా బాగుంది. సిటౌట్ కూడా చూడండి, సూపర్గా ఉన్నది ఇక్కడైతే. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఎవర్ స్టే హియర్, ఇక్కడ ఒక హోమ్ స్టే కూడా ఉన్నది. ఐ థింక్ 3 rooms ఉన్నట్లున్నాయి. అక్కడ ఒక హోమ్ స్టే వ్యూకి. దిస్ ఈజ్ లేక్ స్టోన్ హోమ్ స్టే అండ్ లేచూన్ హోమ్ స్టే. అది ప్రస్తుతానికి అయితే టోంగ్బా ట్రై చేయడానికి ఒక క్లాస్ అయితే తీసుకుంటున్నాం. అండ్ అదిగో దే సర్వ్డ్ us విత్ ఆర్గానిక్ జ్యూస్, లెమన్, ఇంకా చాలా ఒక 15 items కలుపుతున్నారట. ఒకసారి తాగండి, ఎలా ఉంది చెప్పండి. ఎలా ఉంది టేస్ట్? మింట్ కలుపుతాను అన్నాడు. ఇంకా లెమన్ మిల్ట్ ఉంటుంది. వేరే వేరే ఏం కలుస్తున్నాయి? ఓకే, लेमन ग्रास है इसमें। लेमन ग्रास सारा ऐड है और उसके बाद हम लोग फ्रेश भी है। ये सब हमारे पास ही होता है। How much do you charge for this tungba? 150 हो गया। 150. And for that 100 rupees. Okay. And if you do you sell that? आएगा आपको फुल Okay. आ जाएगा क्योंकि ये हेल्थ के लिए अच्छा होता है ना। Okay. How do you sell those? नहीं हम लोग शेयर नहीं Okay, you don't share that. Okay. ये दूसरी जगह नहीं मिलता है। ये जो दीदी और मैंने ये रिसर्च किया, Okay. हम लोग काफी सारा टूरिज्म It's on. You mean to say that it's only available here? ओनली यहाँ पे। Nice to. तो यहाँ के लोकल भी आते हैं ना, वो लोग भी फर्स्ट टाइम टेस्ट करता है। क्योंकि अगर हम लोग दूसरी जगह देगा तो इसका रेसिपी और बिगड़ देगा। Okay. And you are not ready to share this recipe to anyone. ఏది నాకు इसमें हॉट में और अच्छा टेस्ट आ जाएगा। ఆర్గానిక్ గా అన్ని కూడా ఫుడ్ కూడా ఆర్గానిక్ గా ఉన్నాయి. సో మేమైతే ట్రై చేసాము. కూల్ గా ఉంది. దీంట్లో లెమన్ గ్రాస్, గుడ్ అబ్బా. మింట్, లెమన్ అది ఉంది. Okay, once the liquid in it's completed, Yes. we need to pour some more water. Yes, pour some water and wait for some time. We should mix it. No, you shouldn't mix it. I think you shouldn't mix it. Yeah. You have to have to Patience is important in this drink. Please, 5-10 minutes. ఒక స్ట్రా ఇచ్చారు అండ్ మిక్స్ చేయొద్దని చెప్తున్నారు. పైన వాటర్ వేసారు, కిందంతా బియ్యంతో కలిపిందంతా ఉన్నది. రైస్ బీర్ వేరే ఉంది, ఇది వేరే. ఒకసారి ట్రై చేద్దాం.
సూపర్ గా ఉంది. కొంచెం వైన్ టేస్ట్ ఒకటి తగులుతుంది. నువ్వు తాగు, వైన్ సూలా వైన్ టేస్ట్. ఐ విల్ టెస్ట్. టేస్ట్ అయితే మాత్రం సూపర్ గా ఉంది. నువ్వు తాగు తీ. అరే నువ్వు కూడా ఒక సిప్పేరా. ఆయన వేసాక ఆయన ఎక్స్ప్రెషన్స్ కావాలి. సరే ఫస్ట్ ఎలా పెట్టా అలాగా. ఓకే టేస్ట్ అయితే మాత్రం సూపర్ గా ఉంది. వైన్ టేస్ట్ వస్తుంది. కొంచెం తాగాము, తాగిన తర్వాత పరిస్థితి చూస్తే ఇది చూడండి. నువ్వులు, సోలు, ఆవాలు, సోలు ఇంకా ఏవేవో మిల్లెట్స్ అన్ని కలిపారు. టేస్ట్ అయితే మాత్రం एक ही बार पीना है आफ्टर 5 to 10 minutes. ఓకే 5 to 10 minutes తర్వాత అది తాగాలంట. మళ్ళీ హాట్ వాటర్ వేసారు కదా అది మళ్ళీ. ఇక్కడ మెనూ కార్డు ఎలాగుందంటే అలా సినిమా ఉంది, ఏకనేల సినిమాలో హీరోయిన్ ఉందా అలా ఉంది కదా కంగనా. హోమ్ స్టే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ కొన్ని హర్బ్స్ అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని మిల్లెట్స్ కూడా పెంచుతున్నారంట వీళ్ళ ఇంటి వెనకాతల. వీటితో ఆ డ్రింక్స్ అవి చేస్తున్నారంట. రెసిపీ అయితే వాళ్ళు షేర్ చేసుకోదలుచుకోలేదు. అడిగాం మాకేమైనా బాక్స్ ఏమైనా ఇస్తారా నచ్చింది అంటే నుంచి లేదండి మేము అమ్మం అంటున్నారు. గైస్ ఇందాక చెప్పాను కదా బోట్ల దగ్గర ఫిషింగ్ లేకుందని. ఈ హోమ్ స్టే వాళ్ళంటే రూబీ, ఆవిడ పేరు ఉంది రూబీ సంథింగ్. ఆవిడ చెప్పడం అయితే ఇక్కడ ఆర్గానిక్ ఐటమ్స్ తయారు చేయడమే కాకుండా ఇంకొక విషయం చెప్పింది ఏంటంటే ఆ లేక్ను చూస్తూ మనం ఏమైనా విష్ చేసుకుంటే జరుగుతుందంట. అండ్ అలాగే ఇందాక అక్కడ కేవ్స్ చూసాం కదా, అక్కడ ఒక కేవ్, అక్కడ ఒక గుడి ఉన్నది కేవ్లోని. ఆ ఎదురుగా కనబడుతున్న కొండపైన కూడా కేవ్ ఉందట. అండ్ ఆ కొండపైన కూడా తారాదేవి టెంపుల్ ఉన్నదంట. అక్కడ కూడా ట్రెక్కింగ్ వీళ్ళు తీసుకెళ్తారంట. बारिश हुआ क्या कल? हाँ, क्या कल हुआ था. और ये जून जुलाई अगस्त में कंटिन्यू होता है यहाँ पे बारिश. ओके. और उसके बाद दिसंबर 1 में वहाँ पे स्नोफॉल होता है. उसके बाद फ्लो थ्रू यहाँ पे भी आता यहाँ तो आते हैं आठ का बट अभी भी दिखते हैं. अगर मौसम ठीक है तो अभी भी दिखते हैं. जुलाई में ऐसा होता है कि वेदर अभी अभी ऐसा है ना, जून जुलाई के बाद अभी बारिश होता है, अभी क्लियर होता है. अच्छा. उसके बाद ऐसे होता है यहाँ पे फर्स्ट लोग कैपिटल अभी हमारा गैंगटॉक है. फर्स्ट सबसे पहले यहाँ पर था कैपिटल जो हमारे सिक्किम में राजा शासन था उस टाइम. जो डेनी डेंजुंगबा था ना, पहले कैपिटल ये और दूसरा कैपिटल रबडन से जो है गैंगटॉक से उसके बाद गैंगटॉक आ गया. जो डेनी डेंजुंगबा बॉलीवुड में है ना एक्टर, विलेन रोल खेलते हैं ना. हाँ वही युक्सम. उसका एक्चुअल वहाँ से रेसिडेंट, उसका घर वहाँ है. उसके बाद वो पहले शिफ्ट हुआ, उसके बाद वो चला गया बॉम्बे. हाँ वो गांव जो दिख रहा है ना वही युक्सम बड़ा है. हाँ वही था सिटी, वही युक्सम फर्स्ट कैपिटल ऑफ सिक्किम. और उसके बाद हिमालय हम लोग जाते 15 डेज के ट्रैकिंग जाता है वहाँ से ऊपर. कहाँ? ऊपर गोचला बोलता है. गोचला बोलता है. हाँ ऊपर गोचला में और ही है 4-5 घर है. वो लोग फिर अलग सा है क्योंकि वो लोग का खाना रहना अलग सा है. ओके. गोचला इट्स एक्चुअली 7 days of trek. एवरी डे की टेंट कैंपिंग्स అక్కడ రెడీగా ఉంటారు వాళ్ళు. 7 days ट्रैकिंग है. 7 days ट्रैक. 7 days है ना गोचला का ट्रैक. 15 days आने जाने का 15 days. గోచాల అది ఒక లేక్, గ్లేషియర్ నడుస్తూనే ఉండాలి. గ్లేషియర్ లేక్ అంతా నాన్ స్టాప్ నడుస్తూనే ఎక్కుతూనే ఉండాలి. నడిస్తే ఎక్కడ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, स्टे ब्रेक्स जी वो सब ट्रैकिंग वाला गाइड वाला सब मैनेजमेंट करके आपको जाने से पहले 18,000 है ना. हाउ मच कॉस्टिंग होगा कहाँ पे ट्रैकिंग के लिए? ट्रैकिंग गोचला तो अब डिपेंड करता है कि उसका डिपेंड्स कौन सा एजेंसी ने मैनेजमेंट किया है. नॉर्मली कितना होता है? नॉर्मली आपको 20,000 కొంత 40,000 కూడా ఉన్నారు కొంతమంది. స్టార్టింగ్ 20,000 ఫుడ్ గిట్ అంతా చూసుకుంటారు, బెడ్డింగ్ అంతా చూసుకుంటారు. ఎక్కడ దాకా వెళ్తారు ట్రెక్కింగ్ అంటే? ఆల్మోస్ట్ అంటే గోచాల తర్వాత కాంచన్జంగా. దిస్ ఇస్ ద వ్యూ, విషింగ్ లేక్ వ్యూ. ఏషియో పెరి విషింగ్ లేక్ వ్యూ ఇదంతా టాప్ నుంచి.
ఓకే ఓకే, కింద మానస్ట్రీ దగ్గర అమ్ముతున్న ఇక్కడ కోసం అండి. ఆ దండలో అన్ని ఇక్కడికి వచ్చి పూజ చేస్తే విష్ పూర్తవుతుందా? టాంగ్బా 130, అక్కడ ప్రమేసెస్ ఆ హాస్పిటాలిటీకి పడిన కాస్ట్ 40 రూపాయలు ఎక్స్ట్రా. ఇలా అవన్నీ వేస్తారా వేసాడు ఇది మ్యాగీ 60 అని ఇక్కడ. బ్రోకలీ అవి మేబీ అదే టాంగ్బా అయితే 150. అదే ఓకే. అదే అదే బ్రాక్లీ ఒకటిని అందులోని ఆర్గానిక్ ఇక్కడ తయారు చేసిన విషయం అన్నాం. బాగుంది కూడా. ఈవెన్ మ్యాగీలోని ఎవడరా ఇది వేస్తాడు, అల్లం అల్లం వేసి చేసాడు. ఈ ఇక్కడ ఉన్న రూబీ లింబు అయితే చిన్న ఇది కూడా ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తున్నట్లుంది ఫుడ్ ప్రిపరేషన్ మీద. ఇంకా అయిపోయింది, టైం అయితే 4 అవుతుంది. అండ్ నౌ ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ ద పార్కింగ్ ప్లేస్. అయితే ఈ ఇందాకలు వచ్చిన వే ఇది, ఆ వేలో వెళ్ళట్లేదు, ఇది షార్ట్ కట్ ఉంది. ఇదైతే లేక్ వరకు వెళ్తుందంట. ఇది ఏంటంటే మన పార్కింగ్కి వెళ్ళిపోతుందంట. సో పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ గెట్ టు ద పార్కింగ్ ప్లేస్. షార్ట్ కట్ అంట, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళిపోదాం. లెట్స్ గో. కాకపోతే ఇది ఏంటంటే ఈ లోకల్స్ నడుచుకొని వెళ్ళే దారి, అంటే అక్కడ ఏంటంటే కొంచెం ప్రాపర్గా మరి అంత ప్రాపర్ ఏం కాదు, స్టెప్స్ అన్నీ వేశారు. ఇక్కడ అదంతా ఏం లేదు, సెపరేట్ రూట్లో వస్తుంది. ఇదే బాగుంది, కొంచెం లోకల్ హౌసెస్ మధ్య నుంచి నడుచుకుంటూ రావడం. లోకల్ హౌసెస్ అందరికీ కలిపి ఒకటే బాత్రూమ్. హోమ్ స్టేసా? హోమ్ స్టేస్ కడుతున్నారు ఇక్కడ. ఇంకా ఇల్లులు అయితే కాదు, ఇంకా అది ఇల్లే ఉంటున్నారు, ఇది ఇల్లే ఉంటున్నారు. హోమ్ స్టే కాదురా, ఇల్లు అబ్బా ఉన్నారు. ఓకే ఓకే. ఆ పక్కన కనబడుతున్న కొండ అవతల కాంచనజంగా కనబడుతుంట. బట్ బ్యాడ్ లక్, ఈ రోజు వ్యూ లేదు, రేపు కూడా వ్యూ ఉండకపోవచ్చు. అండ్ ఇది కిచియోపల్ లేక్. స్టిల్ చాలా దూరం ఉంది వెళ్ళడానికి, ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళాలి మనం కార్ పార్కింగ్ దగ్గర కంటే. ఇంకా నుంచి కొంచెం ట్రైల్ ఫ్లాట్గానే ఉంది, మళ్ళీ కొంచెం దూరంలో మళ్ళీ కిందకి దిగాల్సి ఉంటుంది అనుకుంటా. రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం జర్నీ భలేగా ఉంది. చూడండి, జంగల్లో నుంచి వే ఉన్నది. ఇది ఎవరు అంత ఎక్కువగా లోకలైట్స్ వాడేది, కానీ ఇక్కడికి రెగ్యులర్గా విజిట్ చేసే వాళ్ళు వాడే రూట్ అయితే కాదు. వాళ్ళు వాడే రూట్ లోకల్స్ అన్నారు. అందుకని సమస్ బాగుంది ఈ ప్లేస్, చూసారా? సరే, సూపర్గా ఉంది. ఇది ఏదో పంటకి రెడీ చేస్తానుకున్నారా? తప్పారు, చూసారా? అదంతా వెనకాల కనబడుతుందంతా లేక్. అదంతా గంజా అయితే ఎక్కువ ఉండాలి. ఫైనల్గా వచ్చేసాం కిందకి. ఇందాక మానస్ట్రీ దగ్గరికి అయితే వచ్చేసాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాక పైన టాప్ వ్యూలో తిన్న ఫుడ్ 10 మందికి కలిపి 1550 అయింది. మ్యాగీ ఒక్కింటికి 110 రూపాయలు అంట. టాంగ్బా 150. ఆర్గానిక్ టీ టైప్ డ్రింక్ ఏదో అన్నారు కదా, అది 100 అంటే ఇచ్. దట్స్ ఆల్. ఇవి కిచియోపరి విషయాలు, కిచియోపరి విషింగ్ లేక్ విషయాలు. నెక్స్ట్ అయితే కాంచనజంగా వైపు వెళ్దాం. వ్యూ ఉంటుందో లేదో తెలియదు. కాంచనజంగా ఫాల్స్. ఇవన్నీ సిక్కిం హ్యాండ్మేడ్ ఇన్సెన్స్ అట, అగరబత్తులు. ఇందాక మనం తాగింది ఐరన్లో ఇచ్చింది, ఇది బ్యాంబూలో ఇస్తారు, ఒకప్పుడు ఉండేదని చెప్పింది ఇందాక తాగింది. కిచియోపరి లేక్తో పని అయిపోయింది. నెక్స్ట్ టైం హెడింగ్ టువర్డ్స్ యక్సమ్ ఏదో ఒకటి. యక్సమ్ అయితే ఇట్స్ 22 km అంటే ఇక్కడ నుంచి, కిచియోపరి నుంచి. రైనీ సీజన్ అనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా క్లైమేట్ అలాగే ఉంది. పక్కన మౌంటైన్స్ కూడా కనబడట్లేదు. వన్స్ అగైన్ బ్యాడ్ లక్, మౌంటైన్ వ్యూ అయితే సరిగ్గా లేదు.
రోడ్స్ అయితే చూడండి చాలా ఘోరంగా ఉన్నాయి. ఘోరం అంటే ఘోరం. అసలు అక్కడ చూస్తున్న వ్యూ అయితే సూపర్గా ఉంది, కానీ సేమ్ ప్రాబ్లం, మంచు పొగ మంచు వల్ల క్లారిటీ అంటే అన్నది లేదు. బట్ అది రెండు ఉండకపోతే ఎక్సలెంట్గా ఉంది. ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ సిక్కిం. సిక్కిం ఫస్ట్ క్యాపిటల్ అయిన యుక్సంలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఆ మెయిన్ సెంటర్కి అయితే ఇంకా 3 kilometers టు గో. యుక్సం డిస్ట్రిక్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ద వెరీ ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ సిక్కిం, యాన్షియంట్ సిక్కిం. యుక్సంలోనే డిన్నర్కి అయితే వచ్చాం. ఒకసారి రేట్లు చెప్తాను చూడండి ఎలా ఉన్నాయో. మేము ఆర్డర్ చేసినవి అయితే ఎగ్, చికెన్, వెజ్ ఫ్రైడ్ రైస్, రోటీ, ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్, ఒక తుంబా, ఈ పిక్కల్ ఫ్రీ. చికెన్ ఈ క్వాంటిటీ 4-6 pieces అన్నారు కదా, 300. ఎగ్ 150, 2 eggs. అది వెజ్ ఫ్రైడ్ రైస్ 150, ఎగ్ ఫ్రైడ్ రైస్ 200. ఇంకా రోటీలు రావాల్సిందే. రోటీ ఆర్డర్ చేసాం, ఒక్కొక్కటి 10 రూపాయలు. ఫుడ్ అయితే మాత్రం టూ కాస్ట్లీ అండ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ. అండ్ రెస్టారెంట్ విషయానికి వస్తే అది కిచెన్ అక్కడ, అండ్ ఇది లాన్ రెస్టారెంట్, ఇది బయట. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం టేస్ట్ బాగుంది. మిగతా ఇంకా టేస్ట్ చూడాలా, ఎలా ఉన్నది చూడాలా. బాగుంది, సాల్ట్ కూడా బాగుంది, సాల్ట్ టేస్ట్ అయితే మాత్రం సూపర్. మేమైతే ఎక్స్ట్రాగా తుంబా చెప్పుకున్నాం. దీని టేస్ట్ అయితే సూపర్ అబ్బా. టేస్ట్ అయితే బాగుంది, కానీ క్వాంటిటీ అయితే తక్కువ ఉన్నది, ప్రైస్ కూడా ఎక్కువ ఉన్నది.